ఆ సత్యనారాయణ స్వామి కోపం వచ్చి ఆ రాజుకున్నటువంటి సంతానం మొత్తం నాశనం అయిపోయినట్టు, అతని రాజ్యం వేరే రాజు పాలైపోయినట్టు, అతని ధనమంతా దొంగల పాలైపోయినట్టు, తినడానికి తిండి కూడా లేకుండా అయినట్టు స్వప్నం వచ్చారు. ఆ రాజుగారు తెల్లవారగానే లేచి ఆ యొక్క గొల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతుల మీదుగా వ్రతం చేయించి ప్రసాదం తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత అతనికి ఒక పుత్ర సంతానం కలిగినట్టు కలిగాది. అంతిమమున మోక్షమును కూడా పొంది స్వర్గలోకం వెళ్ళిపోయాడు నాయన. మరి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క 5 కథలు ఇంతవరకు చెప్పాం. మరి వ్రతం చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, దరిద్రుడు ధనవంతుడు అవుతాడు, బంధనములో ఉన్నటువంటి వాడు విముక్తిని పొందుతాడు. ఓ మురళారా, మరి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శక్తి ఉన్నటువంటి వాళ్ళు నెలకొకసారి చేసుకునవచ్చు. ఆ నెలకొకసారి చేయడానికి శక్తి లేనటువంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కూడా చేయవచ్చు. ఆ సంవత్సరానికి ఒకసారి కూడా చేయడానికి శక్తి లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఈ వ్రతం చేస్తుండగా చూసినా కానీ, కథ శ్రద్ధగా విన్నా కానీ, ప్రసాదం తీసుకున్నా కానీ వాళ్ళకు కూడా ఈ వ్రతం చేసినంత ఫలితం కలుగుతుంది నాయన. మరి సత్యనారాయణ స్వామిని కొందరు సత్య ఈశ్వరుడు అంటారు, మరికొందరు సత్యనారాయణుడు అంటారు, మరికొందరు సత్య దేవుడు అంటారు. సనాతనుడైన గారి కలియుగములో ఎన్నో అవతారాలు దారుస్తూ భక్తుల కోరికలు తీరుస్తున్నారు నాయన. ఇదే సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం పంచమోధ్యాయగా సమాప్తగా. బోలో సత్యనారాయణ స్వామి భగవానికి జై. ఇగో అక్షంతలు వేయండి. చలో అందరూ నుండి బోలో సత్యనారాయణ స్వామి భగవాన్.